వెతుకుతూ ఉంటాం. ప్రస్తుతానికి ఒక ఉద్యోగం చూసుకోవడం, ఏదైనా ఒక వ్యాపారం తగిలితే మన మైండ్ కి కనెక్ట్ అయితే ఒక చిన్న వ్యాపారం చూసుకోవడం, ఇంతే. ఇంకా జీవితం ఇంతేనా అనుకునేటట్టుగా ఉంటుంది. కానీ ఒక కొత్త ఇంకొక వచ్చేటువంటి ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ ని క్రియేట్ చేసుకోవడం లేదా దొరకడం అనేది ఒక మంచి మహద్భాగ్యం. అది అటువంటిది ఒక మహద్భాగ్యం ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్. ఒక సోర్స్ ని మనము క్రియేట్ చేసుకోవడము, ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. నేను ఇటువంటి ఉపాధి కోసమే, ఆర్థికంగా ఉపయోగపడడం కోసమే దీన్ని ఎంచుకున్నాను అని. ఒక కాఫీ అవుట్లెట్స్ లో, తమ అవుట్లెట్స్ లో 1300 అవుట్లెట్స్ ఉంటే 1300 అవుట్లెట్స్ లో పెట్టడానికి తమిళనాడుకి సంబంధించిన ఒక కంపెనీ మన కాఫీని అడిగిందంట. మన కాఫీని కదా, మన ప్రొడక్ట్ సీనియర్లు విన్నారు కదా, ప్రొడక్ట్ మేనేజర్ చెప్పారు. కానీ మన వాళ్ళు మాత్రం ఇది ప్రతి ఒక్కరు మా డైరెక్ట్ సెల్లర్స్ సంపాదించుకోవడానికి, మేము వ్యాపారం, మా సొంత వ్యాపారం చేసుకోవడానికి కాదు అని క్లారిటీ ఇచ్చారంట. చూడండి, మనకు అది ఉండబట్టే ఈ రోజు చాలా మంది ఆ కాఫీ, నేను కూడా మరి డైమండ్ అయిందంటే ఆ కాఫీనే కదా. ఆ కాఫీ నచ్చబట్టి, ఆ కాఫీలో ఉన్న దమ్ము, అందులో ఉన్న సైన్స్, అది దాన్ని బట్టి ఆ న్యూట్రాస్యూటికల్ గురించి నాకు తెలిసింది కాబట్టి ఇది అంటే నేను నా సొంతంగా రీసెర్చ్ చేసుకున్నదే ఇంకెక్కువ ఉంది దాంట్లో. అట్లా మనకు మనం రీసెర్చ్ చేసుకుంటే ఇంకెక్కువ సక్సెస్ కాగలుగుతాం. వీఆర్ లక్కీ ఒకవేళ మనకు ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే. చిన్నప్పుడు ఆ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏ విధంగా అయితే బుక్స్ ని సెర్చ్ చేసుకొని కొనుక్కొచ్చుకొని చదువుకున్నామో అదే కోణం ఉండాలి. అసలు దీని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్నా, ఇంగ్రీడియంట్స్ గురించి, కంపెనీ గురించి. ఓకే, ఒక 5 విషయాల్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండాలి. 5 విషయాల్లో. ఫస్ట్ ఒకటి న్యూట్రాస్యూటికల్. న్యూట్రాస్యూటికల్ కి సంబంధించి సార్, బోగా సార్ ఆ వీడియో రెడీ చేసి, న్యూట్రాస్యూటికల్ వీడియో ఉంది కదా, హిందీలో ఉంటుంది న్యూట్రాస్యూటికల్ వీడియో. మీ దగ్గర ఉందా? అశోక్ సార్ ఇది ప్లే చేస్తారు, రికార్డ్ చేస్తాం, ప్లే కాదు. ఆహా, ఓకే ఓకే. ఆ వీడియో ఉందా, నాకు పంపించండి. మీరు న్యూట్రాస్యూటికల్ గురించి తెలుసుకోవాలి. న్యూట్రాస్యూటికల్ అని అంటే పోషక ఔషధాలు అని అర్థం. పోషక ఔషధాలు. పోషక ఔషధాలు మీకు నేను ఎప్పుడైనా సరే చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఒకటి, మనం వాడేటువంటి చూడండి, మనం వాడేటువంటి మెడిసిన్స్, అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఏదో ఒక మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. వాడేటువంటి మెడిసిన్స్ ని తగ్గించేటువంటి శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెంచేవి న్యూట్రాస్యూటికల్స్. ఇవి ఈ భాషనే రాసుకోండి. ఈ భాష నేను ఇప్పుడు ఏదేం చెప్తానో అది. మనం ఇంట్లో మెడిసిన్స్, మన యొక్క హెల్త్ కి సంబంధించి బాగాలేకపోతే ఏవైతే వాడుతూ ఉంటామో, మెడిసిన్స్ వాడుతూ ఉంటామో, అల్లోపతి మెడిసిన్స్, వాటిని తగ్గించేటువంటి శక్తి, రోగ నిరోధక శక్తిని పెంచేవి న్యూట్రాస్యూటికల్స్, పోషక ఔషధాలు అని అంటారు. ఓకేనా? ఇది మరియు ఉన్న మెడిసిన్స్ ని తగ్గించడమే కాదు, మెడిసిన్స్ లోకి వెళ్లకుండా రోగ నిరోధక శక్తి ప్రివెన్షన్ గా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అందరు నోట్ చేసుకుంటున్నారా? థ్యాంక్స్. అందరు చక్కగా మీరు ఎంత బిజినెస్ మీద ఈ టైంలో మత్తులో ఉండొద్దు. మత్తుకు చాలా కాస్ట్ ఉంది. ఉంది వచ్చింది వీడియో. థ్యాంక్ యూ. నేను ఆన్ చేసేసాను, అందుకనే కొద్ది చిన్న గ్యాప్ తీసుకున్నాను. ఇది చూడండి, ప్రతి ఒక్కరికి న్యూట్రాస్యూటికల్ డెఫినేషన్ అని కొడితే ఈ మేడం గారి వీడియో వస్తుంది. రెడీగా ఉండాలి ఎప్పుడు, ప్రతి ఒక్కరి దగ్గర రెడీగా
ఉండాలి. సో ఫస్ట్ అందరికి తెలియాల్సిన పాయింట్లలో న్యూట్రాసిటికల్ పోషక ఔషధాలు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కానీ సెల్ఫ్ ఎంపవర్ సాధించడం అనేది చాలా ముఖ్యం. స్టార్ లో సాధిస్తారా, 500 కల్లా సాధిస్తారా, 1000 కల్లా సాధిస్తారా? అలా కాకుండా ఉంటే మీరు టీంని దాన్ని చక్కగా గైడ్ చేయడం, లేకపోతే ఆ, ఎక్కువ సమయం వేరే వాళ్ళ సమయాన్ని మీద ఆధారపడాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎట్లా ఉండాలి అని అంటే మీరే ఇంకొకరికి హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి పని ఏంటి? లక్షల పెట్టుబడుల లేకపోతే ఏముంది మనకున్న పని? ఇన్ఫర్మేషన్ ని, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ని మనం ఇవ్వడం, అర్థమయ్యేలాగా చెప్పడం. అంతేనా మంజుల మేడం? ఇది ముఖ్యం. అందుకని కొన్ని కొన్ని మీ మీ దగ్గర ఆ వీడియోస్ రెడీగా ఉండాలి. యూట్యూబ్ లో రాసుకోండి, న్యూట్రాసిటికల్ డెఫినేషన్ అని కొట్టాలి. ఇప్పటి వరకు నేను అది లేనే లేదు అని అంటే కష్టం. న్యూట్రాసిటికల్ డెఫినేషన్ అని కొడితే అది ఓపెన్ అవుతుంది. అది మీరు 1కి 10 సార్లు వినాలి. వింటేనే మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు. ఎందుకు ఇంత కాస్ట్ అది నాకు అని అంటే అప్పుడు అది చెప్పగలగాలి. నిన్న ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు, సార్ నేను మంచిగా కౌన్సిలింగ్ చేశాను, వెంటనే వాళ్ళు 2 ప్రోడక్ట్లు కొన్నారు అని. ఎలా ఎలా వస్తుంది అని అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది. वेलकम टू द चैनल गाइड फार्मा लाइन। आज के इस वीडियो में हम बात करने वाले हैं बी फार्मा 3rd ईयर 6 सेमेस्टर के सब्जेक्ट हर्बल ड्रग टेक्नोलॉजी के। హెర్బల్ డ్రగ్, నాట్ సింథటిక్ డ్రగ్, కెమికల్ డ్రగ్. హెర్బల్ డ్రగ్. మీ పదాలు మోస్ట్ ఇంపార్టెంట్. నోట్లోంచి వచ్చే పదాలు ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చదువు ఏం చదువేమో కానీ ఇప్పటి నుంచి మాత్రం వివా చదువు చక్కగా చదివితే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, 4 టీంని నిలబెట్టుకోవచ్చు. హెర్బల్ డ్రగ్. ఇప్పుడు హెర్బల్ టీ అంటాం, ఒకవేళ మనకి హెర్బల్ కాఫీ అనాలి. అది కూడా వాళ్ళు ఫిల్టర్ కాఫీనేమో ఫిల్టర్ కొనుక్కొచ్చుకోవాలేమో అనుకుంటారు. అది ఇన్స్టెంట్ కాఫీ, అసలు దొరకదు. అసలు ఆయుర్వేదిక్, ఆర్గానిక్, ఎటువంటి కెఫిన్ లేకుండా అంటే నేను ఇప్పటి వరకు అయితే వినలేదు అసలు. నేను బెంగళూరులో ఆర్గానిక్ షాప్ లోకి వెళ్ళి కూడా కాఫీ వెతికాను. ఈ వివా కంటే ముందు ఒక ట్రైనింగ్ అని వేరే వెళ్ళినప్పుడు, వేరే పర్పస్ లో వెళ్ళినప్పుడు నేను ఆర్గానిక్ సెంటర్కి వెళ్ళి, స్టోర్కి వెళ్ళి నేను కాఫీ గురించి వెతికాను. అసలు అందుకనే ఈ కాఫీకి అంత కనెక్ట్ అయ్యాను. అది కేరళ వెళ్ళే ముందు అట్లా వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఈ న్యూట్రాస్యూటికల్ హెర్బల్ అనేటువంటిది के टॉपिक न्यूट्रास्यूटिकल्स के बारे में आज की इस ఎవరికి తెలియదా సార్ ఈ పదం అంటే? కానే కాదు. చూడండి, పోషక ఔషధాలు. ఇది పోషక ఔషధాలు. అవర్ ఆర్ఎండి, జపాన్ ఆర్ఎండి, ఫేమస్ న్యూట్రాస్యూటికల్ లీడింగ్ కంపెనీ. దీనికి కూడా స్లైడ్ ఉంది, మీ దగ్గర ఉండాలి, అడిగి తీసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఇది ఇది మీరు ఉట్టిగానే మీకు వచ్చేస్తుంది డబ్బులు, ఇక మీకు ఆగదు డూప్లికేషను ఇట్లాంటి. ఓకే, అది కరెక్టే కావచ్చు, కానీ ముందు మన దగ్గర ఏముంది? అయస్కాంతం పవర్ సబ్జెక్ట్ అధ్యయనం ఉండాలి. అధ్యయనం అనేటువంటి అయస్కాంతం పవర్ ఉండాలి, ఉట్టిగా జరగదు. वीडियो में हम जानेंगे कि न्यूट्रास्यूटिकल्स क्या होते हैं, इनकी डेफिनेशन क्या है, इसका क्लासिफिकेशन क्या होता है और इसके क्लासिफिकेशन को एग्जाम्पल से समझने की कोशिश करेंगे। तो चलिए आज की वीडियो को स्टार्ट करते हैं। अब हम सबसे पहले न्यूट्रास्यूटिकल्स की डेफिनेशन को समझने से पहले न्यूट्रास्यूटिकल्स के वर्ड को समझ लेते हैं कि न्यूट्रास्यूटिकल्स का वर्ड का मीनिंग क्या है। तो देखिए, फार्मास्यूटिकल्स ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా మళ్ళీ ఇంకొకసారి మన పనే ఇది. దీని గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటాము. న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాస్యూటికల్స్. న్యూట్రిషన్ అంటే బాడీకి కావాల్సిన పోషకాలు ఉంటాయి, అందులో పోషకాలు ఉంటాయి. ప్లస్ ఫార్మాస్యూటికల్ అంటే ఔషధ గుణం, ట్రీట్ చేసే గుణం, ట్రీట్మెంట్ చేస్తుంది, చికిత్స చేస్తుంది, పోషకాలను అందించడం. పోషకాలు అందితే ఏమైంది? బాడీ క్లీన్ అవుతుంది, ప్లస్ రక్షణ. ఓకే, ప్లస్ చికిత్స చేసే గుణం కూడా ఉన్నటువంటిది ఫార్మాస్యూటికల్స్ అంటారు.
ఫార్మాస్యూటికల్స్. ఓకే, అది కెమికల్ కాదు, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించిన ఫార్మాస్యూటికల్స్. పరిశ్రమ రేంజ్ అని అర్థం. పరిశ్రమ రేంజ్ లో రీసెర్చ్ చేయడాన్ని ఫార్మాస్యూటికల్స్ అంటారు. అవి కాకపోతే కెమికల్ డ్రగ్ కాదు, హెర్బల్ డ్రగ్. న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాస్యూటికల్. చూడండి ఇక్కడ ఈ ఫార్మాస్యూటికల్ దగ్గర ఏముంటుంది? పరిశ్రమల్లో రెమెడీస్ ఉంటాయి, డిసీజ్ కోసం రెమెడీస్ ఉంటాయి. న్యూట్రిషన్ దగ్గర రిక్వైర్డ్ ప్రాపర్ హెల్త్ కి సంబంధించిన న్యూట్రిషన్ ఉంటుంది. ఈ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది ఏది అని అంటే, గూగుల్లో మీరు న్యూట్రాస్యూటికల్ డెఫినేషన్ నిర్వచనం కొడితే ఇదే వస్తుంది. న్యూట్రాస్యూటికల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ఫుడ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఫుడ్. ఇదే అన్నమాట. ఇది మీకు చాలా కొంచెం హిందీ అర్థమవుతుంది. ఈ హిందీ మేడం చాలా చాలా క్లియర్ గా చెప్తారు. 1-2 సార్లు ఇది వినండి. మన స్టెప్ 1 లో మీరు ఏ లీడర్ వాళ్ళకి సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఎడ్యుకేషన్ శుక్ర శని ఆదివారాల్లో వీటి గురించి అవేర్నెస్ చేయండి. భోగా సార్, జానే సార్, అశోక్, కృష్ణ సార్ దగ్గరుండి సెలూన్లో కూర్చొని ఆ బాబు వింటున్నాడు. తనకి ఇది బాగా తెలియాలి, లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది కదా అనే దానికి ఆన్సర్ రాదు. ఆ బాబుకి ఎలా తెలుస్తుంది? మనం ఎడ్యుకేషన్ అందిస్తాం. మన పని ఇక్కడ ఒకటే ఎర్నింగ్. ఎడ్యుకేషన్ ఇస్తేనే, ఎడ్యుకేట్ చేస్తేనే అవతల వ్యక్తికి ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళాడు. మనకి ఏ కష్టం పెట్టట్లేదు కంపెనీ, మనకి ఏ కష్టం లేదు. సింపుల్ గా టీచర్ పని చేయండి అయినా అంటుంది. టీచర్ పని చేయండి. టీచర్ ఏం చేస్తాడు? టీచ్ చేస్తాడు, ట్రైన్ చేస్తాడు. టీచ్ చేస్తుంటాడు, ట్రైన్ చేస్తుంటాడు. పిల్లలకి టీచ్ చేస్తాడు, పిల్లల్ని ట్రైన్ తీర్చిదిద్దడం చేస్తుంటాడు. ఇది చెయ్యండి ఆయన అంటుంది. ఓకేనా? నెంబర్ 1 సక్సెస్ ఇంత సింపుల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ ఎలా వస్తుందంటే డూప్లికేషన్ తోటి వస్తుంది. డూప్లికేషన్. ఈ బుక్ మీరు 200 రూపాయలు. నాకు తెలిసి 200 రూపాయలు ఎవరికి కష్టం కాదు. 200 రూపాయలు కష్టం అనుకున్న వ్యక్తికి అసలు టీవీని క్రియేట్ చేయలేడు. ఇది కాకపోతే ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, నేను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేదే ఉంటుంది. దానికి కూడా సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర ఉంటుంది. పట్టుకోవాలి. పట్టుకొని నాకు ఆ బుక్ కావాలి, ఎట్లయినా ఈ బుక్ తీసుకొచ్చుకోండి. మిమ్మల్ని ఫస్ట్ది ఏంటంటే, ఇందులో మీ ఫలితాలు మీకు నచ్చకపోతే మీ పద్ధతి మార్చుకోండి. ఫస్ట్ ఎంత మంచి పదం అదే. నేను అట్రాక్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఏదో కాపీ క్యాట్ మార్కెటింగ్ అని అంటే సర్లే మార్కెటింగ్ సంబంధించింది ఎలా మాట్లాడాలి అవి చెప్తారేమో అని నేను చాలా రోజులు ఇంట్లో అట్లా ఉట్టిగానే ఉండిపోయింది బుక్. కానీ ఎందుకనో ఒకసారి ఓపెన్ చేస్తే ఫస్ట్ పేపర్ మీ ఫలితాలు నచ్చకపోతే పద్ధతి మార్చండి అనేది. ఇది ఎలాంటి బుక్ అంటే, కాపీ క్యాట్ అంటే అర్థం ఏంటంటే ఫ్రాంచైజీలు స్థాపించడము. కాపీ. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో డిమార్ట్ ఎట్లా ఉంటే సూర్యాపేటలో అట్నే ఉంటుంది, రాజమండ్రిలో అట్నే ఉంటుంది. అవునా? సేమ్ టు సేమ్. ఆఖరికి లోపల షోరూమ్ లో ఎక్కడ ఏ బట్టలు ఉండాలన్నా కూడా కాపీనే. ఇక్కడ థియేటర్లు ఉంటే అక్కడ కూడా థియేటర్, మొత్తం కాపీనే. ఓకే, వెంచర్లు కాపీనే, విల్లాలు కాపీనే, అన్ని. సో నమూనా అని అర్థం. నమూనా, సేమ్ నమూనా. అది దానికోసం కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. తెలివితేటలతోటే మీరు ఆ విశేష వృద్ధిని సాధించవచ్చు అనేది ఈ బుక్ యొక్క సారాంశం. ఇది ఎంత మంచి బుక్ అంటే, ఇది ఫ్యూచర్ ఇండస్ట్రీ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేన్ని బిలీవ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ ని ముందుకు తీసుకెళ్తుందో. రెండవ పాయింట్, ఒక వ్యక్తి తెలుసుకోవాల్సింది ఫస్ట్ న్యూట్రాస్యూటికల్, రెండవది డైరెక్ట్ సెల్లింగ్. దీనికి సంబంధించి మనం ఎంత తెలుసుకుంటే అంత ధనం వీక్లీ 10,000, 15,000, 20,000, 30,000, 25,000. వారానికి 25,000 వచ్చినట్టే నెలకు ₹1,00,000. ఎవరికి చెప్పండి వచ్చేది? ఎంత మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా 1,50,000 నుంచి 5 లక్షల లోపే. 4 లక్షలే సుప్రీంకోర్టు జడ్జి, రాష్ట్రపతికి ఒక్కరికే 5. మిగతా వాళ్ళందరూ 3 లక్షలు, 2 లక్షలు, 1,50,000. అర్థమైందా? ఇంతే. దీన్ని ఇక్కడ డూప్లికేషన్ తోటి
ఆ 2 లక్షలు 3 లక్షలు ఈజీగా చేసుకొచ్చానంటే 1,00,000 2 లక్షలు 3 లక్షలు చూడండి మీరు ఏ చదువుతో సమానం. వివో చదువు ఏమన్నా శ్రీకాంత్ మీకు తెలియాలి. ఉమ్. అసలు ఎడ్యుకేషన్ అంటేనే 5 గంటలు కాదు 4 గంటలకి లేచి కూర్చొని క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ స్థితి రావాలి. దట్ ఈస్ రైట్ పద్ధతి. రైట్ ఫలితము రైట్ పద్ధతికే ఉంటుంది. ఉమ్. లేకపోతే ఉండదు. వెయిట్ చేస్తారు. సీనియర్లు చూస్తుంటారు. మంచి టీచర్ ఏం చేస్తాడు, మంచి చదివే స్టూడెంట్ కోసం ఎదురు చూస్తాడు. అట్లాగే సీనియర్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా సీనియర్ బతిలాడట్లేదని గట్టిగా చెప్పట్లేదని మనం నేర్చుకోకుండా ఉన్నాం అనుకోండి, అంతే, టీం ఉండదు. టీం ఎవరైతే సీరియస్ గా ఉంటారో సిన్సియర్ గా ఉంటారో వాళ్ళకి అతుక్కొని ఉంటుంది టీం. అందుకే సీరియస్ అండ్ సిన్సియర్ ఉన్నటువంటి వాళ్ళ బోత్ సైడ్స్ ఎప్పుడు కొదవ ఉండదు వాళ్ళకి. ఇది వాళ్ళకి ఎందుకంటే అయస్కాంత శక్తి వాళ్ళకే ఉంటుంది. వాళ్ళే క్రియేట్ చేసుకోగలుగుతారు. లేకపోతే చూడండి ఇతను ఎంత మంచి విషయాలు, కేవలము ఆ అధ్యాయము దానికి సంబంధించి నేను చెప్తాను. ప్రస్తుతం మనకి 2 విషయాలు చాలా అవసరం. మొదటిది పేదల జీవన పరిస్థితుల గురించి సంపన్నులు తెలుసుకోవడం, వాళ్ళ ఆరోగ్య ఆదాయ పరిస్థితుల గురించి తెలుసుకోవడం ఆ యొక్క సంపన్నులకు అవసరం. వాళ్లకు తగ్గ కంపెనీలు స్థాపించాలి కాబట్టి. ఇండస్ట్రీ అదేనా కదా? వందన మేడం. అది వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి న్యూట్రాస్యూటికల్ పోషక ఔషధాలు ఏంటిది, వాడేటువంటి మెడిసిన్స్ ని తగ్గించే అద్భుతమైనటువంటి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటివి సప్లిమెంట్స్ సప్లై చేస్తారు. దీన్ని న్యూట్రిషన్స్ పెడతా, చికిత్స గుణాలని అవి కలిగి ఉన్నాయి. అందుకనే దానికి వాల్యూ, కాస్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే న్యూట్రాస్యూటికల్ కి మినిమం కాస్ట్ అనమాట. 3,000 అనేది మినిమం కాస్ట్. ఈ సెల్ ఫోన్ కి మినిమం కాస్ట్ ఉంటుంది, ఈ పెన్ కి మినిమం కాస్ట్ ఉంటుంది. ₹10 రాదా అంటే రాదు. మినిమం పెన్ అంటే ఇగో ఈ కాస్ట్, సెల్ ఫోన్ అంటే ఈ కాస్ట్, అట్లాగే న్యూట్రాస్యూటికల్ అంటే ఈ కాస్ట్ అంతే. బ్రూ కాఫీ అమ్మినట్టు ఐ కాఫీ రాదు, అది న్యూట్రాస్యూటికల్. ఇది అది మామూలు ఎంజాయ్మెంట్, మజా వచ్చినట్టు పల్స్ రాదు. ఫ్రూట్ జ్యూస్ దొరికినట్టు దొరకదు. అది ట్రాపికోనా ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, ట్రాపికోనా తెలుసు కదా, ఒకటి ఒక డబ్బాలో కాగితపు డబ్బాలో ఉంటుంది కదా జ్యూస్, అది కూడా న్యాచురల్ జ్యూస్ అని అమ్ముతారు. కానీ వాటికి రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండదు. పబ్లిషన్స్, రీసెర్చ్ రిపోర్ట్, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉండవు. వాటికి ట్రయల్స్ ఉండవు. ఎందుకంటే అవి హెల్త్ కి సంబంధించింది ఏమి కాదు. హెల్త్ కి సంబంధించినటువంటిది అయినప్పటికీ చికిత్సకు సంబంధించినవి కావు. ఓకే, ఇది మనం అందుకనే పోషక ఔషధం. ఇక రెండవ పాయింట్ డైరెక్ట్ సెల్లింగ్, అంటే అందరికీ ఆదాయ మార్గాన్ని చూపించే మార్గము డైరెక్ట్ సెల్లింగ్. అందరికీ ఇప్పుడు గూగుల్లో 2016 గైడ్ లైన్స్ ని చూపించేంత ఇప్పుడు టైం లేదు, కానీ మీకు తర్వాత దాన్ని చూపిస్తాను. ఓకే, ఈ 2 కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే సంపన్నులు దీన్ని ఈ రెండింటి గురించి ఆలోచించాలి. అట్లా ఆలోచించిన కంపెనీ ఇండస్ వివా. ఓకే, తర్వాతది రెండవది ఒక విషయం ఇది. రెండో విషయం ఏంటంటే సంపన్నులు ఎట్లా కార్యసాధన చేస్తారో పేదలు తెలుసుకోవడం. సంపన్నులు ఎట్లా కార్యసాధన చేస్తారో పేదలు తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క కార్యాన్ని, సంపాదించడం అనే కార్యాన్ని ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా సంపాదించుకుంటారు, ఈ సీనియర్లు ఎలా సంపాదిస్తున్నారు, టీంని ఎలా నిలబెట్టుకుంటున్నారు అనేటువంటిది తెలుసుకోవాలి. కంపెనీ కోణంలో ఏం తెలుసుకోవాలి, అందరికీ ఏమేమి అవసరము, నిత్య అవసరం ఏంటి. చూడండి, నిత్య అవసరం సింథటిక్ మెడిసిన్స్ అని ఎన్ని వస్తున్నాయో వ్యాపారం, కోట్ల వ్యాపారం. అది అనారోగ్యం బేస్ అయి ఉన్న వ్యాపారం, అవునా? ఇప్పుడు మనది ఆరోగ్యం బేస్ అయి ఉన్నటువంటి వ్యాపారం. అటువంటి దాంట్లోకి వెళ్లకుండా ఆ మెడిసిన్స్ ని తగ్గించే వ్యాపారం. సో ఫస్ట్ అది న్యూట్రాస్యూటికల్ గురించి ఎంత తెలుసుకుంటామో
ఎట్ ద సేమ్ టైము డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా మనం తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు అన్ని నేను జస్ట్ పైన పాయింట్సే టీం నిలబెట్టుకోవడం దగ్గర నుంచి మనం షార్ప్ గా కొన్ని విషయాల్లో ఏ విషయాల్లో మనం అలర్ట్ గా ఉండాలి అవన్నీ కూడా నేను చెప్తాను. మీరు ఈ విషయాలు తెలుసుకొని అలర్ట్ గా ఉంటే చాలా ఈజీ డూప్లికేషన్కి వెళ్తారు. మీ యొక్క జూనియర్స్ కూడా మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు అనేది ముఖ్యమండి. ఎంత సమయం కేటాయిస్తున్నాం, ఎంత సాత్వికంగా ఉన్నాము, స్మూత్ గా సాత్వికంగా ఉండాలి. Marketing business in India or multi-level marketing business in India. If anyone else is doing multi-level marketing or network marketing, it is illegal, prohibited by law. You will have consequences. But if you Do you know how many simultaneous users your website can handle? network marketing with a direct selling company, absolutely safe legally, no problem. If you self-proclaim that your company is direct selling, not enough. Government has to confirm that your company is direct selling. Your company is direct selling. See, for that, already Government of India has passed a rule. కేవలము అంటే సార్ చెప్తున్నటువంటి ఉద్దేశం ఒకటి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాము. ఏంటి అని అంటే ఎవరైతే డూప్లికేషన్ అనేది ఉందో షేరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిట్ ఫండ్స్ అనే కంపెనీ పెట్టి ఎవరి దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొచ్చా? నువ్వు కూడా ఒకటి పెట్టుకొని అందరి దగ్గర నుంచి నెలకు వేలు వసూలు చేయొచ్చా? చేయకూడదు. చిట్ ఫండ్స్ అనే దానికి ఒక చట్టం ఉంది. ఓకే, దానికి స్థిరాస్తులు అన్ని చూపిస్తే వాళ్ళకి పర్మిషన్ వస్తే అప్పుడు చిట్టీలకు సంబంధించి వేసుకోవచ్చు. అంతేనా? చిట్ ఫండ్స్ అని. ఓకే, అలాగే ఎవరు పడితే వాళ్ళు డూప్లికేషన్లు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి డూప్లికేషన్స్ ఇట్లా థర్డ్ పార్టీ నుంచి ప్రొడక్ట్లు తీసుకొచ్చి ఎవరు కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడము అది చేయకూడదు. ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందో వాళ్ళు మాత్రమే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి, డూప్లికేషన్ చేసుకోవాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. అది ఇప్పుడు గవర్నమెంట్ చేసినటువంటి చట్టం. Business in India. If anyone else is doing multi-level marketing or network marketing, it is illegal, prohibited by law. You will have consequences. But if you do network marketing with a direct selling company, absolutely safe legally, no problem. If you self-proclaim that your company is direct selling, not enough. Government has to confirm that your company is direct selling. Your company is direct selling. See, for that, all ఈ పాయింట్ విన్నారు కదా, హ్యాస్ టు రికగ్నైజ్. అవునా? కన్ఫర్మ్ చేయాలి, గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయాలి అనేది. లేకపోతే మేము మా దాంట్లో కూడా అలా కాదు. ఓకే, చాలా స్ట్రిక్ట్ అవుతుంది దీనికి సంబంధించి. ఇప్పటిదాకా ఈ స్ట్రిక్ట్ లేకపోవడం వల్లనే కన్ఫ్యూజ్ అవ్వడం, మంచి కంపెనీలు కూడా అపవాదం మోయొచ్చు అనమాట. ఈజీగా ఏదైనా అబాండం వేసే ఛాన్స్ ఉంది, కానీ ఇప్పటి నుంచి లేదు. of India has passed a rule, and every state government, one after another, is coming out with a monitoring mechanism in which they will publish the list of genuine direct selling companies who are permitted to do multi-level marketing business. First, it is going to happen from the state of Kerala, which is inaugurated by the Honorable Chief Minister himself. And let me tell you, my dear friends, Indus Viva is one company, probably the only company, can be guaranteed that our name will be there in the list, because High Court of Kerala, like many other high courts in the country, has confirmed that our business model is direct selling. So this business, the era of this business, now it is starting, my dear friends. This is the starting time of this business. So this year is like 2025 is like 1947 of our country. Before that also the country was there, but today's India started in 1947. The same way
This industry might have come to India in 95, 96, but this year 2025 is the real starting time. The real starting time. The kind of impact what the stock market got after SEBI, the same impact this industry is going to witness. Now, how many people are investing in stock market today after SEBI's entry? But before SEBI, there was Harshad Mehta, Ketan Parekh. What all scams took place? ఎన్నో సెబీ అనేటువంటిది ఒక రెగ్యులేటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ లో అందరూ చక్కగా స్టాక్ మార్కెటింగ్ అనేది చేసుకుంటున్నారు. అంతకు ముందు ఎన్నో దాంట్లో మోసాలు జరిగాయి, సరైనటువంటి కంపెనీలు రాలేదు. వచ్చిన తర్వాత సెబీ అనేది వచ్చిన తర్వాత ఎంత పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా జరుగుతుందో అదే విధంగా ఇప్పుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్ కి అటువంటి రోజులు స్టార్ట్ అయినాయి. దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఇయర్, గోల్డెన్ డేస్ ఇక్కడ నుంచి 2025 నుంచి. No wonder when the మీరు దీన్ని ఒక చక్కటి ఆదాయ మార్గంగా దీన్ని ఒక ఉద్యోగం చేసినప్పుడు సొంత కొన్ని లక్షలు పెట్టి వ్యాపారం చేస్తే ఎంత బాధ్యతతోటి ఇంట్రెస్ట్ తోటి చేస్తారో అలా మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది. లేకుంటే ఒక చిన్న ఫోన్ తోటే ఎంతో కొంత వచ్చేస్తుందిలే అని మీరు ఎంత డీప్ గా ఆలోచిస్తున్నారు, లేకపోతే పైపైనే ఆలోచించుకుంటున్నారు? మీ ఆలోచనల్లో ఉన్నటువంటి సీరియస్నెస్ అండ్ సిన్సియర్ అనేది చాలా చాలా ముఖ్యం. regulator is not there, everyone will play around. That era is moving away. The golden days are nearby. This is the time you have to step in. You have to step in. Everyone knows that in the changing economic landscape, we all need an extra income or a main income to thrive. Because the difference between the gap between the rich and poor is widening, middle class is depleting. If we don't do anything intentionally, we will fall into the poor class. సార్ మాటల్లో అది అర్థం చేసుకోవాలి. మీరు రిచ్ అండ్ పూర్ అనే చాలా గ్యాప్ పెరగబోతుంది. ఉంటేనేమో బాగా రిచే, లేకపోతే కనీసం చదువులు కూడా చెప్పించలేని స్థితి వస్తుంది. చాలా పూర్ స్థితిలోకి అందరూ పడిపోతున్నారు. నిరుపేదలు ఉంటారు, బాగా రిచ్ వాళ్ళే ఉంటారు తప్ప మధ్యతరగతి ఉండలేదు. ఈ యొక్క కాస్ట్ ని భరించలేదు. కొనుగోలు శక్తిని పెంచుకోవాలి, ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలి. Class trap. We will go to poor class automatically. There are two houses. In front of one house there is a beautiful garden, other house it is a bush forest. It's quite common sense. Garden, you have to create it, you have to nurture it. Whereas the bush forest will come automatically. So, if you want, the same analogy is applicable here in business too, in your life too. If you want a wealthy, rich class, very respectable life, then you have to make a garden. Garden will not come automatically. There cannot be a better opportunity than Indus Viva, my dear friends. Just a simple thought. If two good people are coming in your organization, one on left, one on right, even if you are lacking self-confidence, think this possibility. This alone will take your business to 2.5 lakh weekly income. Or even beyond. There are people who are making much more than that kind of money in Viva. But at least let us think about this 2.5 lakh level. See, till that two good people comes in, you need to push. After that, you will get the momentum, your flight will take off. రెవల్యూషన్ థామస్ గారికి మనం గ్రాండ్ హార్ట్. సో మీరు ఎంత రెడీగా ఉంటున్నారు? ఆ డైరెక్ట్ సెల్ అనేది రెడీ అవుతుంది, ఇండస్ వివా అనేది రెడీ అవుతుంది. బెస్ట్ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ అండ్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండస్ట్రీ కూడా. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండస్ వివా కంపెనీ చాలా పవర్ఫుల్ గా తయారవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో చాలా చెప్పుకోదగ్గ పేరు తీసుకొచ్చుకుంటుంది. కానీ మార్కెటింగ్ లో ఎంత మనం పేరు తెచ్చుకుంటున్నాం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో రెండోది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే మనం తెలుసుకోవడం ప్లస్ తెలియపరచడం. అంటే దానికోసం స్పెషల్ ట్రైనింగ్. అసలు మన జీవితమే ఒక ట్రైనింగ్. ఇప్పుడు మీరు న్యాచురల్ గా నాతో మాట్లాడినా నా దగ్గర నుంచి వచ్చేది న్యూట్రాస్యూటికల్ గురించి వస్తుంటది, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికోసం స్పెషల్ గా పుస్తకాలు పెట్టుకుని వెళ్ళి చదవడమే కాదు, మన ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పుస్తకమే.
మాట్లాడుతూనే ఉంటాం. అందుకనే ఎంత బాగా వింటే మనం అంత బాగా మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం, టీంని నిలబెట్టుకోగలుగుతాం. ఇది ముఖ్యం. ముఖ్యంగా ఈ ఈ యొక్క టీంని నడిపేటప్పుడు చెప్తాను కొన్ని పాయింట్స్, స్పీడ్గా అవి నోట్ చేసుకుని పెట్టుకోండి. మూడవది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి తెలుసుకోవడం. ఫైనాన్స్ ఎడ్యుకేషన్, దీన్ని ఆర్థిక అక్షరాస్యత అని అంటారు. నేను టీచర్ ఉద్యోగం చేసినా, సారు వ్యాపారం చేసినా, లేకుంటే ఇంకోసారి వైద్య వృత్తిలో ఉన్న ఎవరైనా సరే చేసేది దేని గురించి? తను కారు నడిపినా, ఆయన టైలరింగ్ చేసినా, ఆయన కిరాణా షాప్ పెట్టుకున్నా మనీ గురించే ఉంటుంది. ఆ మనీ గురించి ఆలోచించే సమయంలో ది బెస్ట్దిగా ఆలోచిస్తున్నారా లేదా? ముందు కేవలం ఏదో ఒకటి సంసారం నడవాలి కాబట్టి అని కొంత ఇన్కమ్ గురించినా, లేకపోతే సంపద గురించా? మీరు ఇందులో చెప్తున్నాడు సంపద అంటే ఏంటి? కేవలము సంపద అంటే కొనుగోలు శక్తి మాత్రమే కాదు. ఇద్దరు గురించి చెప్తున్నాడు ఇందులో, బిల్ గేట్స్ అండ్ చెక్ ఫీ అనేటువంటి వ్యక్తి. బిల్ గేట్స్ అండ్ చెక్ ఫీ, వీళ్ళకి డబ్బు ఉండడం సంపద పరులు కాదు. వీళ్ళు డబ్బు ఉండడం వల్ల రిచ్ మ్యాన్ కాదు, వాళ్ళ అనుకున్నది చేయగలుగుతున్నారు, వాళ్ళ సమయాన్ని ఎలా గడపాలో అలా గడపగలుగుతున్నారు. అది అసలైనటువంటి సంపద. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, తర్వాతది టైం ఫ్రీడమ్. సో ఇతను ఏమంటాడంటే సమయాన్ని వివేకంతో ఖర్చు పెట్టండి. మీ సమయాన్ని తీసుకెళ్లి డబ్బుని సంపాదించడానికి కాదు, సంపదను క్రియేట్ చేసుకోవడానికి అని. ఇది మీకు చక్కగా కనెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను ఒక వీడియో, ఫైనాన్షియల్ అవేర్నెస్ కల్పించేటువంటి వీడియోని చూపించి నేను ఒక కొటేషన్ మీకు చెప్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోలేదు. So అంటే what does it take? ఇది నన్ను స్టార్టింగ్ చాలా ఆలోచింపజేసినటువంటి వీడియో. పేద లేదా మధ్యతరగతి కుటుంబంలోని ఒక మనిషి రోజు ఆదాయం 300 నుండి 400 మధ్యలో ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ ఒక రోజు ఆదాయం సుమారుగా 1500 కోట్ల రూపాయలు. ఎక్కడ 400 రూపాయలు, ఎక్కడ 1500 కోట్ల రూపాయలు? ఒక పేదవాడు 400 సంపాదించడానికి రోజంతా కష్టపడుతుంటే అదే రోజులో ధనవంతులు అన్ని కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు? ఒక పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతుంటే ధనవంతులు మాత్రం ఎలా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు? అలా ఎదగడానికి ధనవంతులు పాటించే ఫార్ములాలేంటి? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనం కూడా ధనవంతులు అవ్వాలంటే ఎలా ఆలోచించాలి? ఇలా చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇవి మనకు స్కూల్లో కానీ మన పేరెంట్స్ కానీ చెప్పరు. ఇప్పుడు చెప్పబోయేవి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తెలుసుకోవాల్సినవి, అలాగే అందరికీ ఉపయోగపడేవి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. నెంబర్ 1, అన్నిటికన్నా ముందు మైండ్ సెట్ మార్చుకోవాలి. డబ్బే అన్ని పాపాలకి కారణం, డబ్బు మనుషులను విడదీస్తుంది, డబ్బుతో ఆనందాన్ని కొనలేము, డబ్బు సంపాదించిన వాళ్ళంతా దొంగ మార్గంలోనే సంపాదించారు. ముందు ఇలాంటి ఆలోచనలన్నీ బయటకు తీసేయండి. ఎవరో డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళు క్రియేట్ చేసిన మాటలివి. అసలు డబ్బుకేమీ తెలియదు, అది ఒక వస్తువు లాంటిది. దానిని మనం ఎలా ఉపయోగించాం అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. మన చేతిలో ఒక కత్తి ఉందనుకుందాం, దానిని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా ఆటలాడితే తెగుతుంది. అలాగని అది కత్తి తప్పు కాదు, దానిని హ్యాండిల్ చేసిన వారి తప్పు. ఇక్కడ కూడా అంతే. కానీ ఇక్కడ మనం మాత్రం తప్పు డబ్బు మీదకు తోసేస్తున్నాం. ఇద్దరి అన్నదమ్ముల మధ్య డబ్బు గురించి గొడవ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల బంధం కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారని అర్థం. అది వాళ్ళ తప్పు తప్ప డబ్బుది కాదు. తరువాత డబ్బుతో ఆనందాన్ని కొనలేము, నిజమే. కానీ చాలా కష్టాలను బాధలను దూరం చేసుకోవచ్చు. ఒక పేదవాడున్నాడు, వాళ్ళ అమ్మగారికి ఒక వ్యాధి సోకింది. అలాగే ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి కూడా అదే వ్యాధి సోకింది. డబ్బున్నవాడు తన దగ్గరున్న డబ్బుతో ఆపరేషన్ చేయించడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం తన దగ్గర డబ్బు లేక, ఆపరేషన్ చేయించలేక ఆ వ్యాధితో బాధపడుతున్న తల్లిని చూస్తూ సంతోషంగా ఉండగలడా? మరికొంతమంది ఉన్నదానితో తృప్తిగా బతికేద్దాం, నాకు వచ్చే కొంచెం జీతం చాలు, ఉన్నదానితో హ్యాపీగా ఉందామనుకుంటారు. వీళ్ళంతా ఒక కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మీరు తృప్తిగా బ్రతుకుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్, ఇతర వస్తువుల ధరలు మీకు వర్తించకుండా ఉండవు. అవి పెరుగుతున్నప్పుడు మీ ఆదాయం కూడా పెరగకపోతే మీరు పేదవారిగా మారిపోతున్నట్టే. చాలామంది తృప్తిగా ఉన్నాం అనే భ్రమలో బ్రతుకుతుంటారు. నిజంగానే అలా ఉంటే బయట వస్తువుల ధరలు పెరిగినా బాధపడకూడదు, పక్కింటి వాళ్ళు పడకూడదు. ఎంతమంది నిజంగా తృప్తిగా ఉంటున్నారనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ చేతకాని మాటలన్నీ పట్టించుకోకండి. జీవితంలో ఎంతో కొంత పైకి ఎదగాలనే ఒక యాటిట్యూడ్తో ఉండండి. 2. ప్యాసివ్ ఇన్కమ్. ఫస్ట్ చెప్పింది ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి మనీకి సంబంధించిన ఒక అవగాహన. ఓకే, ఒక అవగాహన. ఓకే, అందులోనూ దేని గురించి మీరు అని అంటే, మీరు ఒక దీనికి సంబంధించింది ఒక కొటేషన్ రాసుకుంటే నేను చెప్పిన నా టైం సేఫ్ మీకు వెంటనే అర్థమవుతుంది. తను చెప్పినటువంటి కొటేషన్ ని రాసుకోండి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని తయారు చేసుకోవడం, మీరు కేవలము ఎంతో కొంత మనీ సంపాదించడానికి మీ సమయాన్ని పెట్టకండి, సంపదనని క్రియేట్ చేసుకోవడానికి మీ సమయాన్ని పెట్టండి. నేను ఒక్కడిని, ఆ కొటేషన్ రాసుకోండి. నేను ఒక్కడిని సంపాదించేటువంటి దాంట్లోంచి, నా ఒక్క పని నుంచి వచ్చేటువంటి దాంట్లో 100% కన్నా 100 మంది పని నుంచి నాకు వచ్చే 1% నాకు కావాలి అని ఆయన ఒక బిజినెస్ మ్యాన్ చెప్పినటువంటిది, ఓనర్ చెప్పినటువంటిది. ఆ గ్రూప్ వర్క్ ని క్రియేట్ చేయడం ఒక ఓనర్షిప్ క్వాలిటీ. దాన్ని నేను క్రియేట్ చేసుకోను. అట్లా గ్రూప్ వర్క్ ని క్రియేట్ చేసేటువంటి పవర్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏనా మీ దగ్గర ఉన్నది మంజుల మేడం? వేరే సబ్బు షాంపూ తోటి అయితే ఇంత క్రియేట్ చేయగలరా? మీలాంటి చదువుకున్నటువంటి, మీరు ఎంత చదువుకున్నారు? అన్మిట్ చేసుకోండి. సార్ బీఈడి కంప్లీట్ చేశాను సార్, ఎంఎస్సి జియాలజీ చేశాను. బీఈడి కంప్లీట్ చేస్తాను, టీచర్ ట్రైనింగ్ ప్లస్ ఎంఎస్సి కంప్లీట్ చేస్తాను. ఎంఎస్సి జియాలజీ. ఎంఎస్సి జియాలజీ కంప్లీట్ చేస్తాను. చూడండి, అలాంటి వ్యక్తి నా యొక్క టీంలో పార్ట్నర్ గా ఉండాలి అంటే ఎంత పవర్ఫుల్ ప్రొడక్ట్ అయి ఉండాలి నాగేశ్వర గారు? చిన్న చితక ప్రొడక్ట్, చిన్న చితక కంపెనీ అయితే ఉంది. సో అది నేను తన్ని కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక కోసంత జ్ఞానం కూడా నాకు ఉండాలి, తెలిసి ఉంటే అప్పుడు ఓకే. ఇప్పుడు ఆ మేడం గారు చక్కగా వర్క్ నేర్చుకొని ప్రజెంటేషన్, డిజిటల్ యుగం వచ్చిన తర్వాత కూడా అప్డేట్ అయ్యి డిజిటల్ గా ఎట్లా లాగిన్ అవ్వాలి, షేర్ చేయాలి, ప్రజెంటేషన్ చేయాలి అని నేర్చుకుంటాం. ఇంట్లో మన ఇంట్లో ఒక దగ్గర కూర్చునేటువంటి ప్లేస్ ని మనం రెడీ చేసుకోవాలి. ఇంట్లో మనం ఒక సారు ఆ షాప్ లో సెటప్ చేసుకున్నాడు, ఇంట్లో కూడా మనం ఒకటి సెటప్ చేసుకోవాలి. లేకుంటే ఆన్ చేసి కూర్చోలేదు. మనం ఆన్ చేసి కూర్చోవాలి అంటే ఇంటి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఒక టేబుల్, ఒక సెల్ ఫోన్ ఇట్లా పెట్టడమో, లేకపోతే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, అక్కడికి వెళ్ళి టైలరింగ్ అనుకోండి, మిషన్ పట్టుకొని ఇల్లంతా తిరగంగా దగ్గర పెడతాం. అట్లాగే జయసుధ గారు, నమస్తే. మీ స్టెప్ 1 కంప్లీట్ అయిపోయిందంట జయసుధ గారికి. ఒకసారి అందరం కంగ్రెస్ తెలుపుదాం. గ్రేట్ అండి. నేను స్టెప్ 1 చెప్తాను మీకు. ఏం లేదు, ఆ స్టెప్ 1 మీ బోత్ సైడ్స్ వాళ్ళకి చెప్తే సరిపోతుంది. స్టెప్ 1 ఏంటిదో ఇప్పుడు నేను 10 పాయింట్స్ లో
మీకు అది కంప్లీట్ చేస్తా. ఫస్ట్ 90 days లో కనుక మనం దాని మీద ఫోకస్ చేస్తానండి, ఎవరి మీద వాళ్ళు ఫస్ట్ 90 days 4 months లో ఇంకా అంతే, వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. 4 స్టెప్లు ఉంటాయి, 4 steps. ఇంట్లో ఒక వాతావరణంలో క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనం చక్కచక్క రెడీ అయ్యి అక్కడ కూర్చున్నామంటే ఇంకంతే, సింపుల్ అనమాట. ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ ఉండాలి. టీవీకి ఒక ప్లేస్ ఉందా? లేకపోతే ఉదయం ఒక దగ్గర సాయంత్రం ఒక దగ్గర ఉంటుందా? ఒక ప్లేస్ ఉంది. ఓకే, వాషింగ్ మిషన్కి ఒక ప్లేస్ ఉంది, ఫ్రిడ్జ్కి ఒక ప్లేస్ ఉంది. అలాగే మన ఎడ్యుకేషన్కి ఒక ప్లేస్ ఉండాలి, మనం సంపాదించేటువంటి ప్లేస్ ఒకటి ఉండాలి ఇంట్లో. ఒక నిర్దిష్టమైన ప్లేస్ ఏం లేదు అని అంటే కష్టం. ఎక్కడో ఒక దగ్గర మీకు కంఫర్ట్ అయిన దగ్గర అది ఉండాలి. ఇది స్టేబిలిటీ తెచ్చుకోవడం ఫస్ట్, వర్క్ స్టేబిలిటీ తీసుకొచ్చుకోవడం. సరేనా? ఇది. సో ఒకవేళ లేదండి ఇప్పటిదాకా నేను సెల్ ఫోన్లోనే నడిపిస్తానంటే, సెల్ ఫోన్లోనే 1,00,000 రూపాయలు కంప్లీట్ చేశారంటే మీరు ఎంత గ్రేటో, మీకు ఎంత స్కిల్ ఉందో తెలుసుకోండి. ఇంత స్కిల్ ఉందో దాన్ని ఇంకా పెంచుకోకపోతే ఇక నేచరు ఆ పరీక్షలకు మనం తట్టుకోవాలి. సో ఉన్నటువంటి ఫస్ట్ది ఇప్పుడు అతను చెప్పిన డెఫినేషన్ ఏంటి? నా ఒక్క పని మీద వచ్చేటువంటి 100% కన్నా ఒక గ్రూప్ వర్క్ నుంచి నాకు వచ్చే 1% నాకు కావాలి. ఆ గ్రూప్ వర్క్ ని క్రియేట్ చేయడమే ఓనర్షిప్. ఇది ఇందులో కూడా ఈ బుక్ మొత్తం ఏం చెప్తాడంటే, మీరు చీమల్లాగా నిరంతరము ఒకే ఒక్క ఆ పని గురించి క్రియేట్ చేయడానికి మీరు కష్టపడొద్దు. ఇందులో సంపద అంటే సరిపడ్డంత డబ్బు, మనం చేయాలనుకున్న పనులు చేసుకోవడానికి సరిపడ్డ సమయం, మనకు పెరుగుతున్నటువంటి ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా నేను క్రియేట్ చేసుకోగలను, నేను సంపాదించుకోగలను అనేటువంటి బిజినెస్ ఉండాలి. బిజినెస్ ఈరోజు ఒక 30,000 అవసరము, 30,000 నేను క్రియేట్ చేసుకుంటాను. నాకు అక్కడ 15,000 ఇస్తున్నారు. మీకు ఎంత ఇచ్చారు మేడం అందులో? మేడం 8,000 సార్ మంత్లీ సార్. మంత్లీ అంత పెద్ద చదువులు చదివినటువంటి మేడం గారికి నెల మొత్తం కష్టపడితే 10,000 కూడా పూర్తి కాలే. ఓకే, అందులో 20 సంవత్సరాలు పనిచేసి ఇంకో 10 సంవత్సరాలు పనిచేసిన మీకు 50,000 అయితే కాదు. ఇప్పుడు ఇందులో 10 సంవత్సరాలు పనిచేస్తే మీకు 50,000 అవుతుందా లేదా? వస్తాయి సార్. అది ఆ నమ్మకం ఉన్న చోటనే మనం పని చేయాలి, పని నేర్చుకోవాలి. నమ్మకం లేని దగ్గర ఎందుకు అక్కడనే తిరుగుతూ కూర్చోవడం? కనీస అవగాహన, దీన్ని ఆర్థిక అక్షరాస్యత అని అంటారు. కనీస అవగాహన. నా జీవితంలో ఏనాటికి నెలకి 1,00,000కి నేను వెళ్ళే ముచ్చటే లేదు అందులో అనుకున్నప్పుడు ఇంకొక ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవాలి. ఇందాక అభిలాష్ గారు చెప్పింది అదే. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఇండస్ట్రీలో, కంఫర్ట్ టైంలో. సరే, దానికోసం మనం ఏమేమి తెలుసుకోవాలంటే, ఫస్ట్ది న్యూట్రాస్యూటికల్ తెలుసుకోవాలి, రెండోది డైరెక్ట్ సెల్లింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి, మూడోది ఆర్థిక అక్షరాస్యత, కొంచెం ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి కొద్దిగా ఆలోచన ఉండాలి, నాలుగోది టైం ఫ్రీడమ్ కావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్, అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది. ఒకతను 50 ఏళ్ల వరకు కష్టపడ్డాడు, ఒక ఇల్లుని కట్టడానికి డబ్బులు కూడేశాడు. 50 ఏళ్ళకి కట్టుకొని దాని మీద రెంట్లు తీసుకుంటున్నాడు. ఓకే, ఈ 50 ఏళ్ళు కష్టపడ్డది యాక్టివ్ ఇన్కమ్, ఆ తర్వాత ఇంటి నుంచి వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అంతేనా? ఇది ఒక వ్యక్తి కార్ని తీసుకొని రెంట్కి నడుపుతున్నాడు, ఒక వ్యక్తి కార్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరిది ప్యాసివ్ ఇన్కమ్? రెంట్కి తిప్పే వ్యక్తి ప్యాసివ్, రైట్? ఇది ప్యాసివ్ ఇన్కమ్ నుంచి ఒకటి. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో ప్యాసివ్ ఎడ్యుకేషన్ నాలుగవది. ఇది కొంచెం చూద్దాం. ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి. మనకు వచ్చే ఆదాయం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దాని వలన మనకు డబ్బు వస్తే దానిని యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు.
అంటే మనం యాక్టివ్గా ఉండి పని చేయవలసి ఉంటుంది. అదే మనం పని చేయడం ఆపేస్తే మనకు వచ్చే ఆదాయం కూడా ఆగిపోతుంది. ఉదాహరణకి మనం చేసే ఉద్యోగం. 2. ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం కష్టపడకపోయినా సరే దాని నుండి మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. ఉదాహరణకి మన ఇంటిని ఎవరికైనా అద్దెకిస్తే వచ్చే అద్దె, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే డివిడెండ్స్, బ్యాంకులో దాచుకున్నప్పుడు వచ్చే ఇంట్రెస్ట్, ఏదైనా ఒక బుక్ రాస్తే దాని నుండి వచ్చే రాయల్టీస్, ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కంలోకి వస్తాయి. ఒకవేళ మనం ధనవంతులు అవ్వాలనుకుంటే సాధ్యమైనన్ని ప్యాసివ్ ఇన్కమ్లను క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఖాళీ సమయంలో కానీ సెలవు రోజుల్లో కానీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ ఏమంటారంటే, ఒకవేళ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని తయారు చేసుకోకపోతే చనిపోయే వరకు కూడా కష్టపడవలసి ఉంటుందని. అది అక్షరాల నిజం. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్లను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యాక్టివ్ ఇన్కమ్ మరియు ప్యాసివ్ ఇన్కమ్ ఓకే, మనకున్న చూడండి, మీకు అన్ని చెప్పేసరికి అప్పుడే 6 అయిపోయింది. మన ఇంట్లో పనుల్లోకి కొంచెం లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు పనుల్లోకి వెళ్ళాలి, ఇంట్లో పనులు. కాబట్టి మీరు అందుకనే ఫిజికల్గా జరిగేటువంటి ఎడ్యుకేషన్కి తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉండండి. ఎంత ఎడ్యుకేషన్, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంటర్లోనో డిగ్రీలోనో చేరారని అనుకోండి, నాకు మ్యారేజ్ అయిపోయింది, ఇంత వయసు వచ్చింది, పిల్లలు, ఇదంతా పక్కన పెట్టండి. డబ్బుకి అవన్నీ అవసరం లేదు. ఎవరు సంపాదిస్తున్నారో కావాలా వాళ్ళకి? డబ్బుకి అవసరం లేదు కదా. ఓకే, అందుకనే మీ లోపల ఉన్నటువంటి ఏవైనా ఒక బ్లాక్స్, అడ్డుగోడలు ఉంటే వాటిని కొంచెం ఫ్రీగా చేసేయండి. ఫ్యామిలీ మొత్తం కూడా సహా చక్కగా చేసుకునేటువంటి బిజినెస్ ఇది. ఇక 5వ పాయింట్, అందరికీ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ 500 అవ్వడానికి అంటే డూప్లికేషన్ కి కావాల్సినటువంటి ప్రాసెస్ తెలియాలి, ప్రెజెంటేషన్. అందుకని ప్రతిరోజు మనం చెప్పిస్తున్నాం కదా, లీడర్స్ బిజినెస్ ఇన్విటేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, నేమ్ లిస్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అది మనము ఫోన్ చేసి చెప్పేస్తూ ఉంటాం అందరికి, ఈ బిజినెస్ గురించి. దానికి అలా కాకుండా చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అది అందుకనే ఈ ప్రాసెస్ ని మనం బాగా పాటించాలి, ఆ ప్రాసెస్ ని తెలుసుకోవాలి. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టెప్ 1 ఏంటి? 2 స్కిల్స్ కి సంబంధించింది. ఒకటి రాసుకోండి. ఒకటి ఏంటంటే, స్టెప్ 1లో 12 ఫ్యామిలీస్ కి న్యూట్రాస్యూటికల్ గురించి కనెక్ట్ చేయడం, అర్థమయ్యేటట్టు చెప్పడం, వాళ్ళని కస్టమర్స్ గా మార్చుకోవడం. ఈ సెల్లింగ్ స్కిల్ అంటాం దీన్ని, సెల్లింగ్ స్కిల్. 12 ఫ్యామిలీస్, ఇంకా ఎక్కువ చెప్తాము. అందులో కనీసము 12 ఫ్యామిలీస్ అయినా సరే, ఒక చిన్న పరీక్ష అనమాట, మనం పెట్టుకునే టెస్ట్. 12 ప్రొడక్ట్స్ కాదు శ్రీకాంత్, 12 ప్రొడక్ట్స్ కాదు. 12 ప్రొడక్ట్స్ అంటే 3 ఫ్యామిలీస్ కూడా కొనొచ్చు కొంటే. 12 ఫ్యామిలీస్, వాళ్ళు ఒక్కొక్కటి కొంటారా, 48 కొంటారా తర్వాత, కానీ మన యొక్క కస్టమర్స్ 12 ఫ్యామిలీస్. ఓకే, ఏ వ్యాపారికైనా ఓ 12 కస్టమర్ లేకుండా ఉంటాడా? అసలు అది బిజినెస్ ఏనా? కాదు కదా, రైట్. ఇక తర్వాత మనతో పాటు బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూసేటువంటి మన నేమ్ లిస్ట్ లో ఉన్న 8 ఫ్యామిలీస్, 8 మెంబర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వడం, బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు మొత్తం ప్రయత్నాలు ఎన్ని సక్సెస్ అయినట్టు? ఆ యొక్క 12, ఈ యొక్క 8, అంతేనా? మొత్తం 20 కదా. 80-20 రూల్. 100 పేర్లు రాసుకుంటే 80 ఫెయిల్ అయిన, 80 తర్వాత అని పోస్ట్ పోన్ చేసిన, తర్వాత తీసుకుంటాము, తర్వాత లాగిన్ అవుతాం అని చెప్పిన 20 మాత్రం మనం సక్సెస్ అవుతాం. ఇది ఫస్ట్ 90 days లో. ముందు ఒక 30 పేర్లు రాసినా కానీ, ఒకేసారి 100 పేర్లు కాకపోయినా 30 రాసినా కానీ, రాసుకున్నా కానీ, ఇది మనకున్నటువంటి సర్కిల్లో ఇది చేయాల్సింది. ఒక కంపెనీకి ఏంటంటే, ఇప్పుడు నాగార్జున చెబితే నాగార్జున అభిమానులు తీసుకున్నట్టు, ఇంకా మిగతా వాళ్ళు అమ్మో సెలబ్రిటీ చెప్తున్నాడని ఆ సరుకు కొన్నట్టు, మన సర్కిల్లో కనీసము మనం చెబితే ఎవరైతే దీన్ని బిలీవ్ చేసి తీసుకుంటారో
వాళ్ళకి ఈ ఎరుకపరచడం అనేది, ఎడ్యుకేషన్ చేయడం అనేది మనకు ఉండాల్సిన మొదటి 2 స్కిల్స్. ఒకటి సెల్లింగ్ స్కిల్, ఇంకోటి రిక్రూట్మెంట్ స్కిల్. ఇది సో తర్వాత నేను చెప్తాను. న్యూ ప్రాస్పెక్ట్ కి బిజినెస్ కోసమే అయితే 24. ఇప్పుడు నేను అడుగుతాను లాస్ట్ లో, ఓకేనా? ఇప్పుడు నేనేం చెబుతున్నాను, దేని గురించి చెప్తున్నాను? రామాయణం చెప్తున్నాను. నువ్వు ఎందులో క్వశ్చన్ అడిగావు? భారతంలో క్వశ్చన్ అడిగావు. నేను ఇంకా దీనికి సంబంధించిందే ఇన్వైట్ చేసుకోవాలంటే ఇన్విటేషన్ కొంచెం టెన్షన్ పక్కన పెట్టు. లోపల ఎక్కడెక్కడో పోతుంటాను. అందుకే ప్రెసెంట్ లో ఉండడం చాలా, అందుకే పెన్ను పట్టుకొని రాయాలి, అప్పుడు ప్రెసెంట్ లోకి వస్తుంది. ఓకేనా? 24th బిజినెస్ కి, మనం బిజినెస్ ఎడ్యుకేషన్ కి ఎవరైతే లాగిన్ అయ్యి ఈ బిజినెస్ గురించి నువ్వు ఎంతో కొంత చెప్పుంటావు కదా, అవునా? చెప్పుంటావు. అతనికి నచ్చి నేను ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటే అక్కడికి పంపించు, నువ్వు తీసుకొని రా. లేదు, సరేనా? బిజినెస్ మీద ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఓకే, డైరెక్ట్. ఇప్పుడు నేను ఇవే విషయాలు ప్రతి వారం, ఇప్పుడు ఏది చెప్పానో ప్రతి వారం కూడా సేమ్ ఈ 5 పాయింట్ల మీద నేను అవగాహన కల్పిస్తూ ఉంటాను ప్రతి వారం. మీకు అది హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఏందనంటే చిన్న ట్రైలరే, మొత్తం సినిమా చూసినట్టు అవ్వాలి. అక్కడ మనకు 4-5 గంటలు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వివరంగా నేను ఉదాహరణతో సహా చెప్పగలుగుతాను ప్రతి విషయాన్ని. ఓకే, సో నా స్వీయ అనుభవాన్ని కూడా, నేను అసలు కాఫీని నేను మెచ్చుకోవడానికి కారణం ఏంటి, దాన్ని లైఫ్ టైం దాన్ని నేను ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి. ఓకే, అది ఒకటి కావచ్చు. న్యూట్రాస్ గురించి. ఆ తర్వాత టైం ఫ్రీడమ్ గురించి. గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే నేను ఎందుకు వివాన్ కెరియర్గా ఎంచుకున్నాను, ఒక టైం ఫ్రీడమ్. ది బెస్ట్ నిర్వచనం ఇందాక నేను చెప్పిందే. నేను ఆ 100% కాదు, ఆ 1% కోసం ఎదురు చూస్తున్నాను. తెలుసా? టోటల్ నేషనల్ ఇంటర్నేషనల్ గా జరిగేటువంటి బిజినెస్ లో టర్న్ ఓవర్ ఎక్కువగా క్రియేట్ చేసుకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కి పంచుతుందంటే అది డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ కాకపోతే ఏంటిదో తెలుసుకోండి. ఇండస్ట్రీ మీరు చాలా వింటారు ఇన్కమ్ ప్లాన్స్. టోటల్ గా జరిగింది. మీ పిల్లలు దీంట్లో ఉంటే అది మీకు ఎంత అంటే, మీ ఐడి సీలింగ్ కొట్టిందంటే, మీ ఐడి డైమండ్ అయిందంటే ది బెస్ట్ సంపద ఇచ్చినట్టే కదా మీరు, అవునా? మీ పిల్లలు. ఓకే, సరే. ఇప్పుడు నేను ఏ పాయింట్ చెప్తుంటే నువ్వు ఆ ప్రశ్న అడిగావు, అది కూడా నువ్వే చెప్పాలి, ఎందుకంటే నువ్వే డిస్టర్బ్ చేసావు. రిటైల్ స్కిల్, రిక్రూట్మెంట్ స్కిల్. ఆ 2 స్కిల్స్, ఈ 2 స్కిల్స్ మెయిన్. ఓకే, అప్పుడు 20 మెంబర్స్ అవుతున్నారు. 12. ఇప్పుడు జయసుధ గారికి నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పానంటే, తన 12 కస్టమర్స్, 12 ఫ్యామిలీస్ కంప్లీట్ చేసుకుంది, 8 ఆపర్చునిటీ ఇవ్వడం కూడా కంప్లీట్ చేసుకుంది. ఓకేనా? ఈ స్టెప్ 1 గురించి మీకు చెప్పారా మీ సీనియర్లు? అయితే సీనియర్లకి థ్యాంక్స్ చెప్పండి, మీకు చెప్పిన వాళ్ళకి. ఇక ఆ తర్వాత మనకు ఉన్నటువంటి 5 ఛాలెంజెస్ నేను చెప్తాను. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే, నెంబర్ 1, ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం. ఒక ఓనర్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ లో ఫస్ట్ది ప్రాస్పెక్ట్, అంటే ప్రజెంటేషన్ వినే వ్యక్తిని. సినిమా చూసే వాళ్ళని క్రియేట్ చేసుకోవడం కష్టమేనా కాదా? నిర్మాతకి, డైరెక్టర్ కి, ఆ హీరోకి, అవునా? చూసే వాళ్ళని. ఎందుకు స్టేజ్ మీద గంటలు గంటలు నిలబడతారు వాళ్ళు? కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు కూడా వరుసగా నిలబడతారు, ఒక్కొక్కరు వచ్చి మైక్ లో మాట్లాడుతుంటారు, అవునా? చూసారా మీరు మీడియా మీట్లలో? ఎందుకు? వినయం అనమాట. సినిమా స్టార్ట్ అయ్యే ముందు మీరందరూ వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వినే వాళ్ళని తయారు చేసుకుంటున్నారు, చూసే వాళ్ళని తయారు చేసుకుంటున్నారు. ఓకే, లేకపోతే కొన్ని కోట్లు ఉన్నది ఒక వ్యక్తి ముందు మాట్లాడుతుంటే వెనకంతసేపు నిలబడతారా చేతులు పెట్టుకొని అట్లా? ఎందుకని? వాళ్ళ ప్రమోషన్ అది. అంతేనా నాయకుడు కదా? వాళ్ళ ప్రమోషన్.
సోఫాలో కూర్చొచ్చిన వాళ్ళు అందరి ముందు నిలబడి ఇంకో మస్తు బాగుంటుంది, అందరికి థ్యాంక్ యూ, మీరు వచ్చి చూడండి, అది చూస్తేనే నడుస్తుంది, ఇంటికి ఇన్కమ్ వస్తుంది అట్లా. సో ఫస్ట్ ఛాలెంజ్ ఓనర్ కి ఎప్పుడైనా ఏంటి అని అంటే ప్రాస్పెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడం ది బిగ్ ఛాలెంజ్. ఏ ఎగ్జిక్యూటివ్ నిలబడి ఉంటారు, ఏ 1000 నిలబడి ఉంటారు అని అంటే ఈ యొక్క తమ ప్రజెంటేషన్ ద్వారా ఎక్కడైతే ప్రాస్పెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటారో తమ నేమ్ లిస్ట్ ద్వారా ఇన్విటేషన్ ద్వారా ప్రాస్పెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అందుకని ప్రెజెంటేషన్ బాగా చేస్తే ఏమవుతుంది అంటే పలానా ఈ వ్యక్తి ఉన్నారు, ఏబి ఉన్నారు, అరే ఈ ప్రెజెంటేషన్ ని నేను ఇంకా వినిపిస్తే నాకు ఇంకా ఐడియాలు వస్తాయి, సెల్లింగ్ జరుగుతుంది అని చాలా ఉత్సాహం చూపిస్తారు. సో ప్రాణాంతం ఎందులో ఉంది? ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ లో ఉంది. ప్రెజెంటేషన్ లో ఓకే. ఇప్పుడు నేను 100 మాటలు చెప్పింది ఒకటి, ఆ యొక్క ఇన్కమ్ గురించి ఆ వీడియో చూపించింది కదా, అంతేనా? అసలు ఎమ్మటే మనకు కనెక్ట్ అయిపోతుంది, మన మనసుకి అది కావాలి, మన ఊహాశక్తికి అందుతుంది. ఊహాశక్తికి అందేంత మాటలు మన దగ్గర లేకపోవచ్చు, అంత వివరణ మన దగ్గరికి లేకపోవచ్చు, కానీ ఆ వీడియోకి ఉంది కదా పవర్, ఆ దృశ్యానికి. ఓకే, తర్వాత ఇందాక న్యూట్రాస్యూటికల్ గురించి, అలాగా వీడియో ప్రెజెంటేషన్ ద్వారా మనము ఆ మంచి ప్రెజెంటేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్ ఏంది? ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం డూప్లికేషన్ ద్వారా. రెండవది ప్రొడక్ట్ కి కనెక్ట్ చేయడం, కస్టమర్ ని క్రియేట్ చేసుకోవడం. అంటే ఫస్ట్ది వినే వాళ్ళని తయారు చేసుకోవడం, వినే వాళ్ళని తయారు చేసుకోవడం అనేది ఒకటి. ఈ రోజుల్లో టైం ఇవ్వడం కూడా గ్రేటే, మామూలు విషయం కాదు. ఒకరు మనకి టైం ఇవ్వాలి అన్న, అందుకనే అసలు ప్రాబ్లమ్స్, అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలుసుకోండి అని చెప్పాలి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే. ఓకే, నా ఫ్రెండ్కి డయాబెటిక్ ఉందనుకో, మిత్రమా నీకు అసలుకి డయాబెటిక్ ఎందుకు వస్తుందో తెలుసుకో ముందు, ఇంకెందుకు వస్తుందో తెలుసుకో. నువ్వు కొంటావా లేదో తర్వాత సంగతి, ముందు తెలుసుకో. మా ఎగ్జిక్యూటివ్ చాలా మంచి ప్రెజెంటేషన్ ఉంది, నువ్వు జస్ట్ అట్లా హెడ్ ఫోన్ పెట్టుకొని లాగిన్ అవ్వు ఫోన్లో. సో కస్టమర్ ప్రాస్పెక్ట్ కి నేమ్ లిస్ట్ ఎంత ఇంపార్టెంటో, ఇన్విటేషన్ ఎంత ఇంపార్టెంటో, ఓకే, డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇన్విటేషన్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ప్రాస్పెక్ట్ ఉన్నాడు కదా, అది డిస్కస్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఇన్విటేషన్ ఇస్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగుంటుంది. అయితే మేడం మీ ఫ్రెండ్ ఏం చేస్తుంటారు, ఇగో ఈ పని చేస్తుంటారు, ఇది తెలుసుకోవాలి. ఓకే, ఆషిఫ్ అతని పేరేంటి? ఆషిఫా? ఆశిష్ సార్, ఆశిష్. ఆషిష్ కి ఈ యొక్క 5 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. డిస్కస్ చేసుకొని ఇన్విటేషన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి, అంతేనా? ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటే, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకి సెకండ్ పాయింట్ కస్టమర్ క్రియేట్ అవుతారు. ఓకే, ఈ కస్టమర్ తోటి మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్లీ, ప్రెజర్ ఏం చేయొద్దు, వెంటనే షేరింగ్ చేస్తాడు చెయ్యాలి అనే అట్లాంటి ప్రెజర్ ఏం తీసుకురావద్దు. తనకి వెల్నెస్ గురించి ఇంకా డైట్ ప్లాన్ గురించి చెప్పడానికి ట్రై చేయాలి. ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కస్టమర్కి. ఓకే, ఇది రెండవ పాయింట్. ఇది కష్టమే, వినే వాళ్ళని తయారు చేసుకోవడం కష్టమే, టైం ఇచ్చే వాళ్ళని. రెండోది కస్టమర్ని క్రియేట్ చేసుకోవడం కష్టమే. అలాంటిది మన వాళ్ళు డిజిటల్ గా గోల్డ్ అంతా రిటైల్ చేసేస్తున్నారు. మరి వెల్నెస్ అది అంత ఇంపార్టెంట్, ఆరోగ్యం అంత ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళైతే కొంటారు కాదు, ప్రాణం బాగుండాలనుకున్న ప్రతి వాళ్ళు కొంటారు. దాంట్లో ఎంత ప్రాణశక్తి ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేది తెలిస్తే అందరూ కొంటారు. ఓకే, మూడవది ప్రోగ్రామ్కి వచ్చే పార్ట్నర్ని తయారు చేసుకోవడం. ఇది కూడా కష్టమైన పాయింట్స్ దగ్గర అలర్ట్ గా ఉండాలి, కాన్షియస్ గా ఉండాలి.
ఈ ప్రోగ్రామ్కి వచ్చే పార్ట్నర్ దగ్గర చాలా పాజిటివ్ గా ఉండాలి. ఎవరికి కష్టం అంటే ఆ సాత్వికంగా లేకుండా షార్ట్ టెంపర్ తో ఉండే వాళ్ళకి బహు కష్టం ఇది. ఉమ్. అసలుకి ఇన్నాళ్ళకి దొరికిందిరా మంచి అవకాశం అంటే కొంచెం మంచి జరగానే ఇక అసలుకి స్థిరమైనటువంటి నిర్ణయాలు కానీ స్థిరమైన మనసు కానీ చూడండి, తక్కువ ఎగ్జైట్మెంట్ ఉండడం, తక్కువ ఉత్సాహం ఉండడం అది తామస గుణం. జీవితానికి అది తామస గుణం. ఓకే, ఎక్కువ యారోగెంట్ గా ఉండడము, తక్కువ ఉన్న వాళ్ళకి అటెండెన్స్ తక్కువ ఉంటుంది, తక్కువ ఎగ్జైట్మెంట్ ఉండదు వాళ్ళకి జీవితంలో, ఏదో ఒకటి సాధించాలని అసలు ఏమి ఉండదు, అది తామస గుణం. రెండవది రజోగుణం, యారోగెంట్ అనమాట. చేస్తారు వీళ్ళు, అటెండెన్స్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది, కానీ సెల్ఫ్ ఇంపార్టెన్స్ బాగా ఎక్కువ. సెల్ఫ్ ఇంపార్టెన్స్, అందరూ నాతోటే ఉండాలి, అందరికి నేనే. ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. అందరితోటే పని అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కరి ఇగో ఒక్కొక్కరికి మ్యాచ్ అవుతుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. అంతే. నా ఇద్దరు పిల్లల్లో నాకొకరు మ్యాచ్ అవుతారు, ఇంకొకరు వాళ్ళ అమ్మకు మ్యాచ్ అవుతారు, లేదా ఇద్దరు నాకే మ్యాచ్ అవుతారు. చెప్పలేము ఎవరెవరికి ఉండదు. అందరికి కనెక్ట్ అవ్వాలని ఉండదు. ఒక్కొక్కరి ఇగో వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. క్లాస్లో అందరు కృష్ణయ్య గారు అందరి పిల్లలు అందరు టీచర్లకి ఉంటారా? అందరు టీచర్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు, అంతేనా? కొంతమంది సోషల్ సార్కి కనెక్ట్ అయితే, కొంతమంది మ్యాథ్స్ సార్కి కనెక్ట్ అవుతారు, కొంతమంది బాగా స్ట్రిక్ట్ ఉండే సార్కి కనెక్ట్ అవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఇది తెలుసుకోవాలి మనం, అంతే. ఇది తెలుసుకోకపోతే దాన్ని రజోగుణం అంటాం. రేజింగ్ ఎక్కువ ఉంటుంది, అంత తొందర అయిపోవాలి, అంత ఎక్కడ ఉంటేనేమో సూపర్ గా, లేకపోతే అతివృష్టి అనావృష్టి ఉన్నారా? ఉంటేనేమో అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి స్థితప్రజ్ఞత ఉన్న సాత్వికత, ఆ సైలెన్స్ అనేది, సహనము, ఆ స్మూత్నెస్ ని, ఏదైనా స్మూత్ గా డీల్ చేయడం, ఇది నేర్చుకోవాలి. ఎవరికైనా నేర్చుకోవాల్సిందే. మీకు చాలా ఓపిక ఉంది సార్ అని అంటారు. నేను అసలు నా జీవితంలో వినడం ఇదే ఫస్ట్. ఎవరు నేర్పారు? మీ వల్లే నేర్పుద్ది, టీమే నేర్పుతుంటది, అన్ని నేర్పిస్తుంది టీము. ఫస్ట్ టీమ్ ఫ్యామిలీ, నెక్స్ట్ టీమ్ బిజినెస్, అది అన్ని నేర్పిస్తాయి. దీన్ని మార్చు. మీకు నేను ఒక చిన్నది, ఫేర్వెల్ పార్టీలో ఆటోగ్రాఫ్ రాసుకునే వాళ్ళని గుర్తుందా? ఫేర్వెల్ పార్టీ ఇప్పుడు మరి రాస్తాను తెలియదు, కానీ అప్పుడు అన్ని రాసుకున్నాను. ఇప్పుడు ఉంది నా దగ్గర అది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యారోగెంట్ గురించి రాశారు. నాకు ప్రతి పేపర్లో నా పేపర్ చదవండి. నీకు ఆ కోపము, ఆ షార్ట్ టెంపర్ అది లేకపోతే అన్ని సూపర్ అని. అయినా ఎవరు మార్చలేకపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వింటున్నా, సార్ మీకు బాగా సహనం ఓపిక చాలా ఎక్కువ సార్ అని అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆటోగ్రాఫ్ రాయమంటే అది రాస్తారు. చూడండి అప్పటికి ఇప్పుడు తేడా. అప్పుడు నేను బ్యాచులర్, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్. తెలుసుకోవాలి అది. ఇప్పుడు నా మీద ఆధారపడ్డ ఫ్యామిలీ ఉంది, టీం ఉంది, ఇది తెలుసుకోవాలా మంచిగా. లేకుంటే వీవాకి సంబంధించిన టీము ఎంత సంపదనగా తెలిస్తే మీరు అంత జాగ్రత్త ఉంటారు. ఏమి సాధించేది లేదు. కోపాన్ని ధైర్యము అనుకోవడం మిస్టేక్. అది కోపం ధైర్యం కాదు. ధైర్యం వేరే, కోపం వేరే. ధైర్యం ఒక బలం, కోపం ఒక బలహీనత. తెలుసుకోవాలి. ఆ నిర్ణయాలతోటి ఏదైనా ఉంటే ఒకటే అనుకోండి, ఒకటే ఏంటంటే నా 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి నేను అనే వినయాన్ని ప్రదర్శించుకోవాలి, అంతే. నా రూబీ ఎగ్జిక్యూటివ్ ని కంప్లీట్ చేసుకోవాలి, నా మంత్లీ 1 lakh నేను తీసుకొచ్చుకోవాలి, అంతే. దీని తర్వాత ప్రోగ్రామ్కి వచ్చేటువంటి పార్ట్నర్ తోటి పాజిటివ్నెస్ అనేది ఎంత పాజిటివ్ ఉంటే అంత మనం. ఓకే, తర్వాత ఆ కొత్త వ్యక్తికి ఎంత మంచి వాతావరణంలో ఉంటే ఆ వాతావరణంలో ఎదుగుతారు వాళ్ళు. ఈ రోజు పిల్లలు వస్తున్నారు స్కూల్కి,
ఇక టీచర్లు అరుచుకుంటున్నారు, ఉంటారా పిల్లలు అక్కడ? ఏముండరు. ఓకే, నెగిటివ్ వాతావరణంలో ఎవరికి ఉండాలనిపించదు, ఇది తెలుసుకోవాలి. 4వది, ఈజీగా అయిపోతుంది, పవర్ఫుల్ ప్రొడక్ట్ వస్తున్నారు అని అంటే వస్తున్నారు, కానీ వాళ్ళని మీరు ఎట్లా గైడ్ చేయగలుగుతున్నారు. 4వది, షేరింగ్ చేసి స్టెప్ 1 కంప్లీట్ చేస్తున్న పార్ట్నర్, ఇతను ఇంపార్టెంట్. షేరింగ్ చేస్తూ స్టెప్ 1 కంప్లీట్ చేస్తున్న పార్ట్నర్. మొదట ఎక్కడ టాలెంట్ ఉండాలి? ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసుకునే దగ్గర టాలెంట్ ఉండాలి, అంటే వినే వ్యక్తిని. 2వది, కస్టమర్ ని క్రియేట్ చేసుకునే దగ్గర టాలెంట్. 3వది, ప్రోగ్రామ్కి వచ్చే పార్ట్నర్ దగ్గర పాజిటివ్గా మాట్లాడడం, పాజిటివ్గా ఉండడము అనేది. ఇక్కడ ఏదైనా దాన్ని చాలా స్మూత్గా చెప్పాలి. మళ్ళీ ఇంకా నేను చెప్పను, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే యవ్వనంలో యూత్ అని అంటే చెప్పచ్చు, పెద్దవాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ అందరూ. ఓకే, 3rd అయితే. 4వది, షేరింగ్ చేస్తూ స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటున్నటువంటి పార్ట్నర్. అతన్ని ఇక్కడ సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఈ ఈ వ్యక్తికి ఎవరు అవసరం అని అంటే సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు, ప్రెజెంటేషన్ చేసి పెట్టే వాళ్ళని మీరు వదలొద్దు, వాళ్ళే ముఖ్యం. మిగతా వాళ్ళందరూ దోస్తులు అంతే. ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే ఒక ట్రైనింగ్ దగ్గర లేని వాళ్ళే ఫెయిల్ అవుతారు. మాకు ట్రైనర్ ఎవరు లేరు, నేను ఎవరు చెప్పినట్టు ఏం వినను అని అంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు. నా పని చేసుకోవడానికి మాటలు వినబడుతుంటా అవి చేసుకుంటూ పోతుంటా అని అంటే ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. ఒక ట్రైనర్ ఉన్నారు, ఆ ట్రైనర్ని బట్టి నేను చేసుకుంటూ పోతానంటే వాళ్ళకి ఇంకా తిరగలేదు. ట్రైనర్ సక్సెస్ అయితే ఆయన సక్సెస్ అయినట్టే. ఓకే, అంతే. ఆ డైరెక్టర్ ఎంత కోటీశ్వరుడైనా అల్లు అర్జున్ డైరెక్టర్ మాట వింటే పైకి వస్తాడు. ట్రైనర్ మస్ట్. అలాగే ముందు ఈ యొక్క ప్రెజెంటేషన్ చేసి పెట్టేటువంటి ప్రెజెంటేటర్ చాలా. మీరు ఆ ప్రెజెంటేటర్ వల్లనే 500ని పూర్తి చేసుకుంటారు, 1000ని పూర్తి చేసుకుంటారు. ప్రెజెంటేటర్ తోటే సహవాసం ఎక్కువ ఉండాలి. మనకు ప్రెజెంటేషన్ చేసి పెట్టే వ్యక్తి ఎవరు అనేది ఇది ముఖ్యం. వేరే వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తాం, కానీ మంచి రిలేషన్ ఎవరితో ఉండాలి? మనకు ప్రెజెంటేషన్ చేసి పెట్టే వ్యక్తి. 4 మాటలు చెప్పి మనకి మనీ వచ్చి ర్యాంక్ వచ్చేలా చేస్తున్న వాళ్ళతోటి ఎంత మంచి రిలేషన్ ఉంటున్నాం అనేది ముఖ్యం. అక్కడనే ఆయన కూడా నా మీదే ఆధారపడ్డాడు అన్నట్టు యారగెంట్ గా చేస్తే మాత్రం ఇక అక్కడి నుంచి ఫెయిల్. ప్రకృతి అసలుకి సహకరించు. కంపెనీ ఉంది రెడీ అయిన, కరెక్టేనా? ఇది తెలుసుకోవాలి. మీ ముందు అద్భుతమైనటువంటి పంచపక్ష పరిమాణాలు ఉంది, కానీ మీరు దాన్ని ఎంజాయ్ చేసేంత ఆకలి మీకు ఉందా లేదా అనేది ముఖ్యం. ఇక 5వది, 500 అవ్వడానికి వర్క్ నేర్చుకుంటున్నటువంటి, ఇప్పుడు నేను మంజుల గారి గురించి చెప్పాను. ఓకే, తను ఆ యొక్క షేరింగ్ చేస్తూ ప్రజెంటేషన్ ఎలా చేస్తుంది, అలా వర్క్ ని నేర్చుకునేటువంటి పార్ట్నర్ 5th వన్. ఈ పార్ట్నర్ కి మెంటర్ అవసరం, ఈ పార్ట్నర్ కి ట్రైనర్ అవసరం. ఈ 500 కంప్లీట్ చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తికి అంటే 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తుంది. ఆ 4 స్టెప్స్ అయిపోయేంత వరకు ప్రెజెంటేటర్ ఎంత ముఖ్యమో, అది కంప్లీట్ చేసుకుంటున్నారు, 500 అవుతున్నారు, 1000 అవుతున్నారు అంటే ఆ మెంటర్షిప్ ట్రైనింగ్ చేసే వ్యక్తి చాలా అవసరం. 4వ స్టెప్ ఏమో తాను స్టార్ అవుతూ ఉంటాడు, షార్ట్ అవుటీ అవుతుంటాడు. 5వ స్టెప్ లో తను స్టార్లను తయారు చేస్తుంటాడు. కరెక్టేనా? 5వ ఇది ఈ స్టెప్ 1 అనేది నేను ఇందాక చెప్పాను. అది ఒక నెలలో గనక మీరు పూర్తి చేసుకొని, స్టెప్ 1 కౌన్సిలింగ్ అయిందా వీరంజనేలి గారు? ఓకే, అయింది సార్. స్టెప్ 1 కౌన్సిలింగ్ అయిపోయిందా?
ఎవరు చేశారు మీకు? సారీ మీరు టైం ఇచ్చారా? సార్, టుడే అవుతుంది సార్ మేడం, సారీ. చేశారు. సో అలాగే ఇక్కడ మంచి వాట్సాప్ లో యాక్టివ్ గా నేర్చుకోండి. వాట్సాప్ లో మనకి ఇందులో పెద్దగా తిరిగే కష్టం దానికంటే కూడా వాట్సాప్ లో యాక్టివ్గా ఉండడం. వాట్సాప్ లో కూడా కొంతమంది ఏ గ్రూప్ లో పడితే ఆ గ్రూప్ లో ఇప్పుడు మీరు ఈ జూమ్కి వచ్చారు, దీన్ని దేంట్లో పంపాలి? ఏ గ్రూప్ లో పెట్టాలి? గణేష్ గారు, దీన్ని ఏ గ్రూప్ లో పెట్టాలి? ఇప్పుడు స్క్రీన్ షాట్ తీశారు, ప్రోగ్రామ్ లో ఉన్నాను అని చెప్పి మీ స్క్రీన్ జూమ్ లో పెట్టాలి సార్. జూమ్ యాప్ మనకు జూమ్ ఉంది కదా సార్. అంతే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నమాట. ఓకే, సో ప్రెజెంటేషన్ చేయించారు గణేష్ గారు, ప్రెజెంటేషన్ అనే గ్రూప్ ఉంటుంది దాంట్లో. సో ఆ డిసిప్లిన్ అనేది మీరు దాన్ని కొంచెం గమనించుకోండి. మీ టీంలో ఎవరైనా తెలిసి తెలియక చేస్తున్నా కూడా వెంటనే వాళ్ళకి అవేర్నెస్, ఇటువంటి చిన్న చిన్న అవగాహనలు వాళ్ళకి కలిగించాలి. సరేనా? సో ఈ రోజు మనము తెలుసుకోవాల్సినటువంటి 5 పాయింట్స్ తెలుసుకుందాం. ఏంటిది? న్యూట్రాస్యూటికల్ గురించి ఐడియా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఉండాలి, మనకు ఒక సపోర్ట్ ఇన్కమ్ అనేది ఆర్థిక అక్షరాస్యత ఇన్కమ్ గురించి, ఈఎస్బిఐ గురించి అవగాహన ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, డూప్లికేషన్ గురించి ఐడియా ఉండాలి. 4వది డూప్లికేషన్, 4వది. 5వది ఆ ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒక 5 ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్త. 2వది కస్టమర్ ని, క్రియేట్ అయిన కస్టమర్ దగ్గర జాగ్రత్తగా ఉండి, తర్వాత అతనితోటి ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి? కస్టమర్ తోటి ఆ ఫ్రెండ్షిప్ ని చేసుకోవాలి. ఆ ప్రేక్షకుడికి డైరెక్టర్ ఎంత కనెక్ట్ అవుతే మళ్ళీ మళ్ళీ వస్తారు, మళ్ళీ మళ్ళీ. ఓకే, 3వది ఎవరు? 3వది ఎవరు సార్? ప్రోగ్రామ్కి వచ్చే పార్ట్నర్. ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళని తయారు చేసుకోవాలి. పార్ట్నర్, ఆ పార్ట్నర్ దగ్గర జాగ్రత్త. ఎల్లప్పుడూ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఓకే, ఫస్ట్ కంపెనీ నచ్చి కాదు, మీరు నచ్చి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు నచ్చే వాళ్ళు వస్తారు, కంపెనీ నచ్చి కాదు. తర్వాత కంపెనీ నచ్చుతుంది, ముందు ప్రొడక్ట్ నచ్చింది, తర్వాత పర్సన్ నచ్చాలి, అప్పుడు కంటిన్యూ అవుతారు. మీ మీ యొక్క వ్యక్తిత్వము, మీ అలవాట్లు, ఓకే, మీరు మాట్లాడే తీరు, ఓకే, మీకున్న సీరియస్నెస్, సిన్సియారిటీ, మీ యొక్క లక్ష్య సాధన ఎలా ఉంది అనేది అన్ని చూసి వాళ్ళకి కనెక్ట్. అది ముఖ్యం. ఫస్ట్ కంపెనీ కోట్లు ఇస్తుంది, తర్వాత నెక్స్ట్ అది కంపెనీ కోట్లు ఎప్పుడు దానికి కనెక్ట్ అవుతారు? నేను చెయ్యగలను అనుకున్నప్పుడు దానికి కనెక్ట్ అవుతారు. నేను చెయ్యగలను అనేటువంటిది ఒక 500 బోత్ సైడ్స్ వర్క్ జరుగుతుంటే ఆ స్థితి వస్తుంది ఒకటి. అప్పుడు వల్ల ఆ సీలింగ్ అయినా దేనికైనా కనెక్ట్ అవుతారు. ముందు సీలింగ్ చెప్తే సీలింగ్ కనెక్ట్, అది కాదు. ముందు ఇది ఇంపార్టెంట్. ఓకే, సో పర్సన్. 4th వన్, ఏదైనా చేసే వాళ్ళు స్టెప్ 1 కోసం ఎవరైతే స్టెప్ 1 దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి షేరింగ్ చేస్తున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చేటువంటిది జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి అందుకే ఆ సబ్జెక్ట్ ని చెప్పేటువంటి వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అయితే మంచిది. తర్వాత 500 కంప్లీట్ చేసుకునే వాళ్ళు అంటే 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని వర్క్ నేర్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళు. ఒక గృహిణి తను ఈ యొక్క సిస్టమ్ వర్క్ కానీ వాట్సాప్ లో, లేకుంటే ఇప్పుడు చూడండి స్క్రీన్ షాట్ చేసి పెడుతున్నారు, అప్పటిదాకా వాళ్ళకి అసలు ఇవన్నీ తెలియదు, అయినా సరే ఆ గృహిణి నేర్చుకుంటుంది. సో తనకి చక్కటి ట్రైనర్ ఉండాలన్నమాట, ట్రైనింగ్ ఉండాలి. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు ఖచ్చితంగా. సిస్టమ్ ని ఉపయోగించగలుగుతారు, నలుగురికి గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అందరికీ ఆ శక్తి ఉంది, ఆ కెపాసిటీ అందరికీ ఉంటుంది. వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు అట్లేం ఉండదు. వాళ్ళు పొలం పనులు చేసుకుంటూనే చేయగలుగుతారు. ఓకే, మారిపోయింది లోకం అంతా. ఫోన్ ఎలా సింపుల్ గా డీల్ చేయగలుగుతున్నారో సిస్టమ్ ని కూడా అట్లానే డీల్ చేయగలుగుతారు. వీడియో కాన్ఫరెన్సెస్ పెట్టగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఓకే, డ్వాక్రా సభ్యులు కూడా, టీం సభ్యులు కూడా జూమ్ ని తీసుకొని జూమ్ లో మాట్లాడుకుంటారు.
అందరికీ సాధ్యమవుతుంది. సరేనా? సో మైండ్ సెట్ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటిది. ఎవ్రీ వీక్ బిజినెస్ అవర్ కరెక్ట్ టైంకి లాగిన్ అవ్వండి. విత్ చక్కగా ప్లేస్ ఎంచుకొని కూర్చొని ఆ గంట దీనికే ఇచ్చేయండి. ఆ గంట నోట్ చేసుకోండి, అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. సరేనా? మీరు ఈ రోజుల్లో 500 అవుతున్నారు అని అంటే మీరు ఆల్మోస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ పాత్రనే పోషిస్తున్నారని అర్థం. స్టార్ 500 స్టెప్ 1 4 పూర్తి చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా సరే దీనికి సంబంధించి టైం ఎంత? 24. సరే, జస్ట్ 1 ప్రేయర్ సాంగ్ కంప్లీట్ చేద్దాము ప్రతిరోజు చేసినప్పుడు. ఆ తర్వాత సీనియర్స్ సజెషన్స్ తీసుకుందాం.